సో ఈరోజు క్వశ్చన్ వచ్చేసి ద రేషియో ఆఫ్ ద యాంగిల్స్ ఇన్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఆర్ 1:1:2 దెన్ ఇట్స్ రేషియో ఆఫ్ సైడ్స్ ఆర్. తెలుగులో వచ్చేసి లంబకోణ సమద్విబాహు త్రిభుజాల కోణాల నిష్పత్తి 1:1:2 అయిన భుజాల నిష్పత్తి ఎంత? సో ఇది మనకి రేఖాగణితం చాప్టర్ నుంచి వచ్చిందనమాట. రేఖాగణితం చాప్టర్ థియరీ పార్ట్లో ఉంటుంది, కానీ ప్రాబ్లమ్స్ బాగా కవర్ అవుతాయి దీని నుంచి చాప్టర్ డేస్లో. సో దీన్ని మనం సాల్వ్ చేయాలంటే మనకి బేసిక్ కాన్సెప్ట్ తెలియాలన్నమాట. ఇక్కడ చూడండి, మనకి కోణాల నిష్పత్తి ఇచ్చాడు 1:1:2. సో మనకి తెలుసు ఒక త్రిభుజంలోని కోణాల మొత్తం 180 degreesకి ఈక్వల్. సో అలా చూసుకుంటే కనుక ఈ 1:1:2 అన్నది ఎక్స్గా తీసుకుని మనం ఎక్స్ అనుకుని చెప్పేసి ఈ వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేసామంటే సో x:2x అవుతుంది. అప్పుడు కోణాల మొత్తం 180కి ఈక్వల్ కాబట్టి x + 2x = 180. సో 4x = 180 అవుతుంది. అప్పుడు మనకి x వాల్యూ 45 వస్తుంది. x వాల్యూ 45 వచ్చింది కాబట్టి 2x అన్నది మనకి 90 అవుతుంది. సో ఇప్పుడు మనకి యాంగిల్స్ వాల్యూ తెలిసింది, ఒక యాంగిల్ వాల్యూ ఎంత అన్నది తెలిసింది. సో దీని నుంచి మనం భుజాల నిష్పత్తి కనుక్కోవాలంటే వచ్చిన యాంగిల్ వాల్యూకి మనం సైన్ అప్లై చేయాలన్నమాట, సైన్ వాల్యూ అప్లై చేయాలి. సో భుజాల నిష్పత్తి sin 45 sin 90, 2x కాబట్టి 90. సో మనకి తెలుసు sin 45 వాల్యూ ఎంత 1/√2 అండ్ sin 90 వాల్యూ వచ్చేసి 1. సో ఇక్కడ మనకి వాల్యూస్ అనేవి ఫ్రాక్షన్స్లో ఉన్నాయి కాబట్టి ఈ ఫ్రాక్షన్స్ యొక్క ఎల్సిఎం తీసుకోవాలన్నమాట. సో ఎల్సిఎం తీసుకుంటే మనకి √2 అవుతుంది. అప్పుడు ఆ ఎల్సిఎంతో మనం ఉన్న నిష్పత్తిని మల్టిప్లై చేయాలి. సో 1/√2 × √2 1/√2 × √2 1 × √2. సో ఇక్కడ ఈ √2 క్యాన్సిల్ అయిపోతే మనకి ఇంకా 1:1:2 మిగులుతుంది. ఇది యాక్చువల్ ప్రాసెస్ ఈ ప్రాబ్లం సాల్వ్ చేయడానికి. ఇంత కాకుండా సింపుల్గా ట్రై చేయాలి అంటే సింపుల్గా అంటే కొంచెం బేసిక్స్ మీద ఐడియా ఉంటే కనుక ఈజీగా చేయొచ్చు అనమాట. మనకి క్వశ్చన్లోనే చూడండి, లంబకోణ సమద్విబాహు అని ఇచ్చాడు. అంటే మనకి ఇచ్చిన ట్రయాంగిలే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అండ్ 2 సైడ్స్ ఈక్వల్గా ఉంటాయి. సమద్విబాహు త్రిభుజం అన్నాడు కాబట్టి 2 భుజాలు ఖచ్చితంగా ఈక్వల్ ఉంటాయి. సో మనకి బేసిక్గా ఏంటి, ట్రయాంగిల్లో ఒక యాంగిల్ 90 అయ్యిందంటే మిగతా 2 యాంగిల్స్ ఖచ్చితంగా 90 కంటే తక్కువే ఉంటాయి. అండ్ సమద్విబాహు త్రిభుజం కాబట్టి అది ఆ 2 యాంగిల్స్ కూడా ఖచ్చితంగా సేమ్ ఉండాలి. సో ఒకటి 90 అయ్యి మిగతావి 2 ఈక్వల్ అవ్వాలి, అలాగే 90 దాటి వెళ్ళకూడదు. అప్పుడు మనకి ఈచ్ యాంగిల్ ఎంత అవుతుంది, 45 అవుతుంది. సో అప్పుడు దీన్ని బట్టి మనం ఆప్షన్స్లో చూసుకున్నాం అనుకోండి, మనకి రేషియోలో ఇచ్చాడు, యాంగిల్స్ రేషియో 1:1:2 ఇచ్చాడు. సో మనకి ఆన్సర్లో కూడా భుజాల నిష్పత్తి కూడా అలాగే ఉంటుంది. ఎందుకంటే సమద్విబాహు కోణ త్రిభుజం ప్రాపర్టీస్ ఉంటాయి కదా, 2 భుజాలు సమానమైనప్పుడు వాటి ఎదురుగా ఉన్న కోణాలు సమానం, అలాగే 2 కోణాలు సమానమైనప్పుడు వాటి ఎదురుగా ఉన్న భుజాలు కూడా సమానం అవుతాయి. సో 1:1:2 కాబట్టి ఖచ్చితంగా భుజాల నిష్పత్తి కూడా 2 భుజాలు ఈక్వల్గా ఉంటాయి. సో మనం అప్పుడు ఆప్షన్ బి అండ్ ఆప్షన్ డిని ఎలిమినేట్ చేసేయచ్చు. ఎందుకంటే చూడండి, 3 భుజాలు కూడా డిఫరెంట్గా ఉన్నాయి, ఏవి 2 ఈక్వల్ లేవు. 2 ఈక్వల్ ఉన్నవి ఏమున్నాయి, సి అండ్ ఏ ఉన్నాయి. సో మనకి అప్పుడు ఇక్కడ చూసుకున్నాం కదా 3 యాంగిల్స్లో ఒకటి 45 అవుతుంది అని. ఇప్పుడు మనకి తెలుసు భుజాల నిష్పత్తి తెలిసిన కోణాల నిష్పత్తి తెలిసినప్పుడు మనకి భుజాల నిష్పత్తి కావాలంటే మనం సైన్ అప్లై చేయాలి వచ్చిన యాంగిల్కి. సో sin 45లో ఖచ్చితంగా మనకి 1/√2 వాల్యూ. మనకి ఇచ్చిన ఆప్షన్స్లో కూడా ఆన్సర్స్లో కూడా √2 ఉండాలి. అలా చూసుకుంటే ఆన్సర్ ఓన్లీ ఏ అవుతుంది. ఈ విధంగా మనం ఆప్షన్స్ని ఎలిమినేట్ చేసుకుంటూ కూడా ఈజీగా పెట్టేయచ్చు అనమాట ప్రాసెస్. కాబట్టి కొంచెం మనకి ప్రాక్టీస్ ఉండాలి. సో ఇది కనుక మీకు నచ్చుంటే వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ.